సోషల్ మీడియా ప్లాట్ఫామ్లో ఒకటైన టెలిగ్రామ్ గురించి తెలియని వారు ఉండరు. సోషల్ మీడియాలో యాక్టివ్గా ఉండే అందరికీ అందులో అకౌంట్ ఉంటుంది. ఇంత ప్రజాదరణ పొందిన టెలిగ్రామ్ యాప్ కార్యకలాపాలపై కేంద్ర ప్రభుత్వం అధికారులు ఎందుకు దర్యాప్తు ప్రారంభించారు? భారతదేశంలో టెలిగ్రామ్ను బ్యాన్ చేసే దిశగా అధికారులు చర్యలు తీసుకోబోతున్నారా? పూర్తి వివరాలు తెలుసుకుందాం రండి. ట్విట్టర్, ఇన్స్టాగ్రామ్ వంటి సోషల్ మీడియా వేదికలకు పోటీగా వచ్చిన టెలిగ్రామ్పై ప్రపంచవ్యాప్తంగా పలు దేశాల్లో ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. ఈ మెసేజింగ్ యాప్ దోపిడీ, జూదం వంటి కార్యకలాపాలకు ఉపయోగిస్తున్నారనే ఆందోళన నేపథ్యంలో భారత ప్రభుత్వం వీటిపై దర్యాప్తు చేస్తుంది. ఒకవేళ దర్యాప్తులో క్రిమినల్ చర్యలు పాల్పడినట్లు తేలితే ఆ అంశాల ఆధారంగా యాప్పై నిషేధం విధించే అవకాశం ఉందని చర్చ నడుస్తుంది. దీనిపై త్వరలో స్పష్టత రానుంది. ఫ్రాన్స్లో టెలిగ్రామ్ అధినేత పావెల్ దూరోవ్ను అరెస్ట్ చేశారు. మానవ అక్రమ రవాణా వంటి క్రిమినల్ చర్యలు దర్యాప్తు చేపట్టిన కేంద్రం, హోం, ఐటీ మంత్రిత్వ శాఖలు ప్రముఖ మెసేజింగ్ యాప్ టెలిగ్రామ్ను భారత్లో నిషేధించే దిశగా అడుగులు పడుతున్నాయి. మోసాలు, జూదం వంటి క్రిమినల్ చర్యలకు ఈ యాప్ను వినియోగిస్తున్నారని పెద్ద ఎత్తున ఆరోపణలు ఉన్నాయి. ఈ నేపథ్యంలో హోమ్, ఎలక్ట్రానిక్స్ అండ్ ఐటీ శాఖ సహకారంతో ఇండియన్ సైబర్ క్రైమ్ కోఆర్డినేషన్ సెంటర్ విచారణ చేపట్టింది. టెలిగ్రామ్లో అక్రమ కార్యకలాపాలు సహా ఐటీ నిబంధనలను అనుసరిస్తుందా? ఒకవేళ నిబంధనలకు విరుద్ధంగా పని చేస్తుందా? ఒకవేళ ఆరోపణలు వాస్తవమని తేలితే టెలిగ్రామ్ యాప్ను నిషేధించే అవకాశం ఉంది. దేశంలో 5 మిలియన్లకు పైగా వినియోగదారులు ఉన్న టెలిగ్రామ్ యాప్ను నిషేధించడాన్ని తోసిపుచ్చలేమని ఓ అధికారి తెలిపారు. అయితే ఇది దర్యాప్తుపై ఆధారపడి నిర్ణయం ఉంటుందని చెప్పారు. మానవ అక్రమ రవాణా, డ్రగ్స్, ఉగ్రవాదం, మోసాలు, సైబర్ బెదిరింపులు వంటి ఆరోపణలతో టెలిగ్రామ్ వ్యవస్థాపకుడు, CEO పావెల్ దూరోవ్ను అరెస్ట్ అయిన 3 రోజుల్లోనే ఈ పరిణామం చోటు చేసుకోవడం గమనార్హం. దూరోవ్ను పారిస్ సమీపంలోని ఓ విమానాశ్రయంలో ఫ్రెంచ్ అధికారులు ఆదివారం అరెస్టు చేసిన విషయం తెలిసిందే. మెసేజింగ్ యాప్ విధానాలు నేర కార్యకలాపాలను నిరోధించడంలో విఫలమయ్యామని అధికారులు ఆరోపించారు. తప్పుడు సమాచారం వ్యాప్తి, చట్టవిరుద్ధమైన కార్యకలాపాలపై గతంలోనే పలు విమర్శలు టెలిగ్రామ్ పేర్కొంది. ఇటీవల యూజీ నీట్ పేపర్ లీక్ అంశంలో దీని పాత్రను CBI గుర్తించింది. మెడికల్ ఎంట్రన్స్ టెస్ట్ పేపర్ను ప్లాట్ఫామ్లో విస్తృతంగా షేర్ చేసి ఒక్కో దానికి 5,000 నుంచి 10,000 వరకు విక్రయించినట్లు తెలిసింది. ఈ ఆరోపణలు ఎదుర్కొంటున్నప్పటికీ భారతీయ చట్టాలకు అనుగుణంగా తమ యాప్ ఉందని టెలిగ్రామ్ పేర్కొంది. ఐటీ చట్టం నిబంధనల ప్రకారం ఒక నోడల్ ఆఫీసర్, చీఫ్ కంప్లయన్స్ ఆఫీసర్ను నియమించి నెలవారీ నివేదికలను వెల్లడిస్తుంది. అయినప్పటికీ భారత్లో దీని భౌతిక ఉనికి లేకపోవడం టెలిగ్రామ్తో వ్యవహరించడంలో ప్రభుత్వం ఇబ్బంది ఎదురవుతున్నాయి. చిన్నారులకు సంబంధించిన అశ్లీల కంటెంట్ను తొలగించాలని గత అక్టోబర్లోనే టెలిగ్రామ్తో పాటు ఇతర సోషల్ మీడియాతో సంస్థలకు ఐటీ శాఖ నోటీసులు జారీ చేసింది. ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. తర్వాత నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు. నెక్స్ట్ వీడియోలో నెక్స్ట్ టాపిక్ మీద కలుద్దాం. అంతవరకు బాయ్.